నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు మనతో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారండి? సార్ ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. షర్మిల గారిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఇప్పుడు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని షర్మిల గారు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు అలా ఏమంటారు కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడ బైఠాయించడం జరిగింది. సో ధర్నా చేస్తూ ఉండగా తనని ఈ రోజు ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు, ఆ కారణం ఏంటి? ఇప్పుడు ఏ పుట్టలో పుట్టిన పాము అదే పుట్టను కూల్చేస్తుందా? చెప్పండి. ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? లేదండి, లేదు. షర్మిల ఆవిర్భవించింది ఎక్కడి నుంచి? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, వైసీపీ నుంచి. ఇదంతా తోడు దొంగలాడుతున్నాడు నాటకం. ప్రజలని పిచ్చోళ్ళు చేయడానికి షర్మిల జగన్మోహన్ రెడ్డి ఏదో తనుకుంటున్నాడు, కొట్టుకుంటున్నట్టు ఏదో చేస్తుంది. ఆమె ఉగ్రవాది అంటది, ఉన్మాది అంటది, మరి నక్సలైట్ అంటే ఏదేదో అంటుంది. అంటే ఆమెకు ఒక నైతికత లేదు. షర్మిల ఏం చెప్పినా ఈరోజు ప్రజలు ఆమె వ్యాఖ్యలకు ఇంపార్టెన్స్ ఇచ్చేంత పరిస్థితి లేదు. మొన్నటిదాకా తెలంగాణలో చేయమేమన్నాం, దానికి ఏదైనా అర్థం పడదాం లేదు. ఇప్పుడు అక్కడ పోయి కూడా ఆమె చేసే పనులకు అర్థం ఉండదు, ఆమె మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. సో ఆ షర్మిల యొక్క వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకునే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమెనేం పట్టించుకోవట్లేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే షర్మిల గారు ఏమన్నారంటే జగన్ గారి రాజకీయ పాలన ఎలా ఉందంటే ఉగ్రవాదుల దాడిలాగా అనిపిస్తోంది మాకు. సో ఇలా చేయడం దుర్మార్గం అని అంటున్నారు. ఉగ్రవాది అవుతాడు, కొద్దిసేపు అయితే తర్వాత దేవుడు అవుతాడు, దయ్యం అవుతాడు, అన్నీ అవుతాడు ఆమె. ఇవన్నీ నాటకం తెలియట్లేదా? ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు కార్ అరెస్ట్ అయింది. కార్లోనే కూర్చొని చిన్నపిల్లలు బండి లాక్కపోయినట్టు లాక్కపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో పడేశారు. ఇక్కడ కార్ అరెస్టు, హౌస్ అరెస్టు, రేపు బస్ అరెస్టు, ట్రైన్ అరెస్టు అన్నీ చూడొచ్చు మనం. రకరకాల విన్యాసాలు చేసి ప్రజలను తప్పుదావ పట్టడానికే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల ప్లానింగ్తో వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి విసిరిన బాణమే ఇది. ఓకే. అంటే తను ఏపీలో కాంగ్రెస్ గురించి అంటే పోరాటం చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఎక్కడుంది ఏపీలో? అసలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలే కదా సార్. ఏపీలో కాంగ్రెసే లేదు. ఒకవేళ కాంగ్రెస్ ఉంటే కేవీపీ రామచంద్రరావు లాంటి నాయకుడు, మన ఏమంటారు రఘువీరారెడ్డి లాంటి నాయకులు, ఇంత చాలామంది ఉన్నారు కదా. తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకా ఎంతోమంది, రుద్రరాజు ఉన్నాడు. వీళ్ళందరూ కాంగ్రెస్కి వీర విధేయులు కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అన్సైంటిఫికల్గా విభజన చేసి పుట్టిన పిల్లాడిని అనాథగా రోడ్ల మీద పడేసిపోతే ఎట్లుంటుంది? ఒక ఏమంటారు ఇల్లీగల్గా. ఓకే. ఈ మధ్య అక్కడ ఇక్కడ చెత్త కుప్పల పిల్లల్ని ఏ విధంగా పడేస్తుండ్రో, సాధలేక, పెంచలేక, పేరు ఇయ్యలేక, అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు విభజించి అధోగతి పట్టించుకోవడం మానేసింది కాంగ్రెస్. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయరు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు పడితే మాత్రం వాళ్ళు స్థానికంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు కాదు. వలస వచ్చి ఆంధ్రప్రదేశ్లో వలసవాదుల ఓట్లు మాత్రం పడవచ్చు, అంతే తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏ ఒక్క ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు. అటువంటప్పుడు అది వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు పార్టీని అధ్యక్షత పదవిని వాళ్ళు వద్దనుకున్నారు. ఎవరు సుముఖత చూపలేరు. జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ చేసి షర్మిలను తీసుకొచ్చి అక్కడ వేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమనుకున్న చలో చచ్చిపోయిన పార్టీని ఏదో కదిలిస్తుంది కదా అని చెప్పేసి ఆమెను పంపించారు. ఎవరు అవసరాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. షర్మిల పెయిడ్ పొలిటీషియన్. మన సిమ్ని ఎట్లా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తామో షర్మిల ఎంత రీఛార్జ్ చేస్తే అంతవరకు మాట్లాడుతుంది, అంతే జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ ఎంతవరకు రీఛార్జ్ చేశాడో అంతవరకు ఇక్కడ మొత్తం సిమ్ యాక్టివేట్ అయింది. ఆ తర్వాత డీయాక్టివేట్ అయింది, అక్కడికి మైగ్రేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్టివేట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ ఫోన్లో పెట్టి మన వైసీపీ సిమ్ నడుస్తుంది. అంతే తప్ప వాళ్ళతోటి జనాలకు కానీ రాష్ట్రానికి కానీ ఏం ఒరిగేది లేదు. సరే, ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ ఒక ముఖ్య నాయకుడి మీద కొడవలతో దాడి చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మేము పదే మొత్తుకుంటున్నాం కదా, పదే మేము చెప్తున్నాం ప్రజల్లో కూడా.
ఒక ఉన్మాది పరిపాలిస్తుండు అక్కడ, ఒక రాక్షసుడు పరిపాలిస్తుండు, ఒక సైకో పరిపాలిస్తుండు. పిచ్చోని చేతిలో రాయి పెడతాడు, ఏం చేస్తాడు? రాయిని దాచుకుంటాడా? వాడు ఎవరిని కొడతాడో వానికే తెలియదు. వానంతలో వాడు కూడా గాయపరచుకోవచ్చు. సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. ఒక సైకో పరిపాలన కొనసాగుతుంది. ఎవరు మాట్లాడితే ప్రభుత్వంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాక్చ వాక్ స్వాతంత్రం అనేది అందరికీ ఉంది. భావ వ్యక్తీకరణ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ప్రభుత్వం పైన నచ్చనప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా కార్యక్రమాలు ఉంటే దాని వ్యతిరేకంగా వాళ్ళ భావన వ్యక్తం చేస్తారు. అలా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాలలో కూడా ప్రభుత్వం పైన ఎవరు విరుచుకుపడ్డా, ప్రభుత్వం పైన ఎవరు విమర్శించినా వాళ్ళపైన ఈ విధంగా భౌతికంగా దాడులు చేయడం, హతమార్చడం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అరాచకం అనేది తెలుస్తూ ఉంది. రాక్షస పరిపాలన తెలుస్తూనే ఉంది. అంటే సార్ ఇప్పుడు ఎందుకు అంటే కొడవళ్లతో దాడి చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే కొడవళ్లతో దాడి చేసే అంత విషయం అంటే టీడీపీ ఏం చేసింది? ఎందుకు దాడి చేయాల్సి ఇప్పుడు వచ్చింది? రాక్షసులు దుర్మార్గులు ఏం చేస్తారమ్మా? పూలవర్షం కురిపిస్తారా? ఉన్మాది ఏం చేస్తాడు? హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. చిన్న విషయానికి కూడా ఉన్మాదులు, ఏ ఉన్మాదైనా కానీ రకరకాల ఉన్మాదులు ఉంటారు. అధికార ఉన్మాది, ప్రేమోన్మాది, చాలామంది మనం ఈ మధ్య ప్రేమోన్మాదులు కూడా చూసాం టీవీలలో. అమ్మాయి ఒక లెటర్ యాక్సెప్ట్ చేయనందుకు పోయి పీక కోసేస్తారు. ఓకే. అలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం కదా మనం టీవీలలో, పేపర్లలో. ఈ రాజకీయ ఉన్మాది ఏమైనా చేయొచ్చు. ఉన్మాది కొడవలతో పొడిచొచ్చు, బాంబులు వేయచ్చు, రైఫల్తో కాల్చవచ్చు. ఉన్మాది రాజ్యం వెళ్తుంటప్పుడు అక్కడ. అందుకని చెప్పేసి అడుగడుగున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు ఈ యొక్క కలయికతో కలిసి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్మాదిని ఇంటికి పంపాలా, ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం రావాలా, ప్రజలకు మళ్ళీ ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని మళ్ళీ నెలకొల్పాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా మేము వెనుకం చేయము. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అదం పాతాళానికి తొక్కేయడం ఖాయం. సార్ ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి పేరు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు అనే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇది నిజమేనా? వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి గెలిచాడు? మా దగ్గర నుంచి గెలిచాడు. మా దగ్గర గెలిచి, మా టికెట్ మీద గెలిచి, మేము పెట్టిన తల్లెలు పల్లెంలో తిని ఆ తల్లికి రంధ్రం కొట్టి మళ్ళీ ఇంకో దగ్గర పోయాడు. ఆ తల్లెకు కన్నం పడ్డది కదా, కన్నం పడ్డ తల్లె పట్టుకుని ఇంకోటింటికి పోతే నీ తల్లెకి కన్నం ముందర అని చెప్పి అన్న కూడా అన్నం పడ్డది కదా. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీని మోసం చేసావు, మళ్ళీ ఇంకో పార్టీలో వెళ్తే ఇంకో పార్టీని కూడా మోసం చేస్తావు. మోసం చేయడమే నీ నైజం అని చెప్పేసి పార్టీలు, ప్రజలు ఎవడో వంశీ నమ్మట్లేదు. ఉన్మాది చూసి ఉన్మాదిలాగా అతను కూడా ఒక చిన్న ఉన్మాదిలాగా మారిండు. సో ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇంకా ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళని సేకరించడం జరుగుతుంది. వల్లభనేని వంశీకి ఇంకొకరికి ఎవరెవరికి టికెట్లు ఇవ్వలేదు. కొడాలి నాన్నగారి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనకు సీటు కేటాయించట్లేదు ఈసారి ఎలక్షన్స్ లో అని. సో అంటే మెయిన్ వాళ్ళని ఇలా పక్కన పెట్టడానికి రీజన్ ఏంటంటారు? అంటే దీని వల్ల ఇప్పుడు వైసీపీ పార్టీకే కదా సార్ మైనస్ అయ్యేది. మెయిన్ కాదు. వీళ్ళు ఏమైందంటే ప్రభుత్వం అండ చూసుకొని, ఒక సైకో అండ చూసుకొని వీళ్ళు ఒక ఉన్మాదులుగా మారారు. ఓకే. ఒక రాక్షస మనోబుద్ధితో ఏ విధంగా ఉంటారు, మనిషి రాక్షసుడికి మనిషికి ఏం వ్యత్యాసం లేకుండా అలా మారారనమాట. ఇప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, ఈ కొడాలి నాని కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గంలో వెళ్తే మహిళలు తలుపులు మూసుకుంటున్నారు. మొన్న నేను గుంటూరుకి వెళ్ళినప్పుడు ఒక తల్లి స్కూల్కి వెళ్ళి వచ్చిన అబ్బాయిని తల్లి కొడతా ఉంది. నువ్వు ఏమైందమ్మా, ఎందుకలా విచక్షణంగా కొడుతున్నావు, నీ పిల్లాడు కదా అంటే, చూడన్నా వాడు ఏ విధంగా తయారవుతుండు, ఆ భాష చూడండి వాడిది. ఏంద్రా తమ్మి ఎందుకు ఇట్లా అవుతున్నావు అంటే, ఎవరిని చూసి నేర్చుకున్నావురా, మీకు స్కూల్లో ఎవరు ఇట్లా నేర్పించారు అంటే, స్కూల్లో నేర్పించలేదు, మళ్ళీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే టీవీలో అంట. టీవీలో ఎవరా నేర్పించానంటే నాని చూసి నేర్చుకున్నట్టు. ప్రిన్సిపల్, టీచర్లు అందరం వాడి మీద కంప్లైంట్. చొక్కాకు సగం బటన్స్ ఓపెన్ చేయడము, ఉన్న తాళ్ళని కట్టుకోవడము, వ్యంగ్యంగా ఇష్టం వచ్చినట్టు వ్యంగ్య భాషలతో మాట్లాడడము, టీచర్లను సైనం ఎక్కిరించుకుంటూ మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళ మీద బూతులు తిట్టడం. ఇది నాని చూసి రోల్ మోడల్గా అయిపోయిన వాడు. అందుకే తల్లి కొట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా కొడాలి నాని, వల్లభ వంశీ నియోజకవర్గంకి వెళ్తుంటే
పిల్లలు వాళ్ళని చూడొద్దని చెప్పేసి మహిళలు తలుపులు వేసుకుంటారు, కిటికీలు వేసుకుంటారు. ఆ పరిస్థితిలో వాళ్ళకి ఓట ఓడిస్తాడు. బహుశా కేఏ పాల్ కూడా వానికి ఓటు ఇయ్యడు, సీట్ ఇయ్యడు అసలు. అలాంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళు చేతులారా చేసుకుని తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యంకి అలాంటి వ్యక్తులు అన్సూటబుల్. సార్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తు అనే ప్రచారం గత కొంతకాలం నుంచి వింటూ ఉన్నాము. హాట్ టాపిక్ కూడా అయింది. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఉందో అంటే టీడీపీ నుంచి చంద్రబాబు గారు మోడీని కలవడం జరిగింది. అండ్ అలాగే వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే వెళ్ళి కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. అసలేంటి ఈ పొత్తుల వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది? అసలేంటి పొత్తుల వ్యవహారం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూశారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గత 5 సంవత్సరాలలో ఆయన నిర్మించింది ఏం లేదు. ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసినటువంటి రాజధాని ఆచరణ సాధ్యమయ్యే లోపే దాన్ని 3 ముక్కలు చేసి రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ ఇంకోటి లేపాడంటే వేరే మాత్రం లీగల్ ఇప్పిస్తున్నాడు. ఓకే. రాజధాని 10 సంవత్సరాలు మనకుండే మనం ఉపయోగించుకోలేదు, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు హైదరాబాద్ని రాజధానిగా వాడుకుందామని చెప్పేసి. అంటే నీ చేతకాంతనం ఇక్కడ బయటపడ్డది కదా. నీకు రాజధాని నిర్మించడంలో నీకు చేత కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతికి నేను అనుకూలం అని చెప్పిన వ్యక్తి అధికారంలో రాగానే అమరావతి ఎక్కడ కలిసింది ఆయనకి? ఎందుకు అమరావతిని 3 ముక్కలు చేశాడు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పునాదిని ఈయన కంటిన్యూ చేస్తే మళ్ళీ ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది, నాకు రాదని ఒక అక్కసుతోటి, ఒక సైకో మెంటాలిటీ తోటి, అక్కసుతోటి ఆ యొక్క రాజధాని లేకుండా చేశాడు. అదే హైదరాబాద్లో చూడండి, చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికలపైన ఇక్కడ వచ్చినప్పుడు కూడా వారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కృతజ్ఞత తెలిపారు. ఎందుకంటే నేను వేసినటువంటి అభివృద్ధి పునాదిని నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా కంటిన్యూ చేశారు. దాని ప్రతిఫలమే ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత విస్తీర్ణంగా విస్తరించింది, అభివృద్ధి చెందింది. అందరికి నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను, నేను వేసిన బాటను ఇంకా బలోపరిచారని చెప్పేసి కృతజ్ఞత చెప్పారు వేదిక పైనుంచి. అది ఒక నాయకుడికి ఉన్నటువంటి నిబద్ధత, నైతికత. అది ఈయన లోపల ఏముంది? కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు, ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో నడిపిస్తుంది. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది, ఒక ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది, ఈరోజు తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీని అక్కడి ప్రజలు అంతగా వ్యతిరేకిస్తున్నారు అనుకున్నప్పుడు, ఇప్పుడు టీడీపీ పార్టీ ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది, జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుంది? అంటే ఒంటరిగా ఎదుర్కోలేకనా? అంటే ఏమనుకోవచ్చు? ఇక్కడేనండి, ఒంటరిగా ఎదుర్కోలేదని కాదండి. ఈ రాజకీయాలలో ఎలక్షన్ టైంలో, ఈ ఎన్నికలలో అనేకమైన ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, మార్జినల్ మెజారిటీ తోటి 1.8% ఓట్లతోటి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీళ్ళందరూ ఎవరికి అగెన్స్ట్గా ఓటు పోరాడతారు? ప్రభుత్వానికి, ప్రభుత్వం అధికార పార్టీ అంటే వైసీపీకి అగెన్స్ట్గా పోటీ చేస్తాం. పోటీ చేసినప్పుడు ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఉంటాయండి. ఇప్పుడు 1,00,000 ఓట్లలో 30,000 ఓట్లు అధికార పార్టీకి వచ్చినాయి అనుకుందాం. మిగిలితాయని 70,000. ఆ 70,000 జనసేనకు ఒక 30,000, బీజేపీకి ఒక 10,000, 40,000 అయిపోతాయి. మిగతా తెలుగుదేశంకి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది? అధికార పార్టీ గెలుస్తుంది కదా. సో ఈ యొక్క గ్రూప్ అంతా ఒకేలా ఉంటే అక్కడ 30 పోయినా 70 ఇక్కడ సాలిడ్ పడతాయి కదా మా కూటమికి. 70 లేకుండా 60 ఉంటాయి కదా. అంటే ప్రభుత్వంకి వ్యతిరేకత ఓట్లు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకు వేరే వేరే ఆప్షన్ లేకుండా ఈ యొక్క అధికార పార్టీ అన్యాయం చేసింది. వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుండేవారు? 1, 2, 3 ఆప్షన్ ఇవ్వకుండా ఈ కూటమి. ఆ కూటమిలో ఎవరిని ఆకర్షించి ఎవరి అభిమానులు వేసినా కానీ ఆ కూటమికి ఓట్లు చెల్లుతాయి. కాబట్టి ఒక ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు అనేది ఒక కన్సాలిడేట్గా ఉంటాయి. కాబట్టి గెలవడానికి, రేపు గెలిచిన మెజారిటీలో ఉండడానికి అది అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే పొత్తులో చేసుకుంటారు అన్నమాట. పొత్తులో వెళ్ళి మనం కాంటెస్ట్ చేయడం, పొత్తులతో కాంటెస్ట్ చేయడం అంటే ఉద్దేశం దానికి ఇదే. అంతే తప్ప ధైర్యం లేక కాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కొత్త కాదు, ప్రభుత్వం కొత్త కాదు, తెలుగుదేశానికి పదవులు కొత్త కావు. ఎందుకంటే మేము వారందరికీ ఉద్దేశం ఒకటే, ఆ సైకోని గద్దె దించాలి. ఆ ఉద్దేశం ఒకటే అన్నప్పుడు కలిసి వెళ్ళడం వల్ల ఇరు పార్టీలకు లాభం చేకూర్చడం కాకుండా ప్రజలకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం.
అందుకని చెప్పేసి ఈ ఒక అలయన్స్. సరే ఇప్పుడు ఆ టీడీపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఇప్పటి వరకు కూడా ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారు అని ఒక లిస్ట్ కూడా అంటే రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే ఇలా అంటే ఎలక్షన్స్ ఇంకొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. మేబీ దాదాపు 3 వీక్స్ 4 వీక్స్ ఉంది. అంటే ఇలాంటి మూమెంట్లా అంటే ఇప్పటికీ కూడా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు అని చెప్పకపోతే ఇప్పుడు అటు సైడ్ ఉన్న పార్టీకి ప్లస్ అవ్వచ్చా? ఇక్కడ ఏంటి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రతి నియోజకవర్గంలో ఆస్పిరెంట్స్ ఆశావాహులు ఉన్నారు, ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి కానీ ఎంపీ పోటీ చేయడానికి. అదేవిధంగా జనసేనలో కూడా ఉన్నారు. ఇరు పార్టీలు ఫస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు మేము ఇవ్వబోతున్నాం, మేము ఎన్ని సీట్లు కాంటెస్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత మాకు ఎన్ని సీట్లు, సపోజ్ మాకు ఒక 100 సీట్లు మేము కాంటెస్ట్ చేస్తాం అనుకోండి, ఆ 100 నియోజకవర్గాలలో మా బలమైన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి మేము అప్పుడు సార్ట్అవుట్ చేసి వాళ్ళని ఫిక్సప్ చేస్తాం. వాళ్ళు 50 కాంటెస్ట్ చేస్తారనుకోండి, 50 నియోజకవర్గాల వాళ్ళకు ఉన్నటువంటి బలమైన క్యాండిడేట్స్ ఎవరు ఫస్ట్ క్యాండిడేట్ డిక్లేర్ అవుతుంది. అయిన తర్వాత ఈ 50, 100 రెండు క్లబ్ చేసి అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది, అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ అనేకమైన ఈక్వేషన్స్ వాళ్ళ మీద పరిశీలించబడుతుంది. ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు ఉన్నటువంటి నేర చరిత్ర, ఆ తర్వాత వాళ్ళకు ఆర్థిక స్తోమత, వాళ్ళ ఒక క్యారెక్టర్ అన్నీ చూసి దాని ప్రకారంగానే ఇంకోటి కాస్ట్ ఈక్వేషన్స్, సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అంటే ఒకే సామాజిక వర్గానికి అన్ని టికెట్లు ఇస్తే మళ్ళీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో అనేక ఈక్వేషన్స్లో ఆలోచించి క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తాం, అప్పుడు తర్వాతనే అనౌన్స్ చేస్తాం. ఇంత ప్రక్రియ కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంది. మా నాయకులు ఎవరు ఖాళీగా కూర్చోలేరు, వాళ్ళు మాట్లాడడానికి కూడా తీరిక లేనటువంటి బిజీలో ఉన్నారు. ఈ యొక్క సమీకరణలో ఈ అలయన్స్ పొత్తుల సమీకరణ కానివ్వండి, నాయకుల సమీకరణ, ఈ యొక్క క్యాండిడేట్స్ సెలెక్షన్స్ ఇవన్నీ బిజీగా నడుస్తుంది. అక్కడ తొందరలోనే నోటిఫికేషన్ వచ్చే లోపే మా క్యాండిడేట్స్ డిక్లేర్ అయిపోతారు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపకల్పన అవుతుంది, దాన్ని కూడా డిక్లేర్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఒక వైరస్లో తయారయ్యాడు, ఆ వైరస్ని ఎవరు ముట్టుకోరు కాబట్టి ఒక్కడే ఉన్నాడు, ఎవరైనా చేసినా ఒక్కడే. ఇప్పుడు ఏం జరుగుతుంది, టికెట్లు అనౌన్స్ చేసినా కానీ నీకు వద్దురా బాబు నాకు వద్దురా బాబు టికెట్లను వదిలేసి బయటికి పారిపోతున్నారు ఆ పార్టీ నుంచి. బహుశా ఎన్నికలు వచ్చేసరికి నామినేషన్ వేసి కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అది మనం అందరం చూస్తాం కూడా. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఒక 4 ఎంపీ అభ్యర్థులు రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? చాలా మంది వస్తున్నారు. ఓకే, దాదాపు సగం మంది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం రావడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని, వాళ్ళ యొక్క సైకోయిజంని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల్లోకి వైసీపీ బ్యానర్ పెట్టుకొని వైసీపీ నాయకునిగా ప్రజల్ని తిరగలేనటువంటి పరిస్థితి ఈరోజు. వాళ్ళు ఆలోచిస్తారు రేపు మా రాజకీయ భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తెలుగుదేశంతో సంప్రదింపులో ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఎందుకంటే మా నాయకులు కూడా ఉంటారు కదా, గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళపైన వీరోచితంగా పోరాటం చేశారు, ప్రజా సమస్యలపైన గలమెత్తారు. వాళ్ళను కూడా మేము విస్మరించలేము. వాళ్ళతో పాటు వీళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో, ఇంకా వేరే నియోజకవర్గాలలో ఇంకా ఆల్టర్నేట్ ఎక్కడ చూడాలో ఆ విధంగా మా అధినాయకుడు వాళ్ళని అకామిడేట్ చేయడం జరుగుతుంది అవకాశం ఉన్నంత వరకు. వాళ్ళు వస్తున్నారంటే అక్కడ ఇమ్మడలేక ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆర్కే గారు, ఆల రామకృష్ణ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దేనివల్ల ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో ఉంది కాబట్టి షర్మిల త్రూ వెళ్ళారు. మళ్ళీ ఎవరైతే వెళ్ళారో ఆర్కే గారు మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీకి రావడం జరిగింది. అసలు ఎందుకు అలా, అంటే ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు రావాల్సి వచ్చిందంటే మంగళగిరిలో ఆర్కే పోటీ చేసి మంగళగిరిలో లాస్ట్ టైం కూడా లోకేష్ గారి పైన విజయం సాధించారు. ఈసారి లోకేష్ మంగళగిరిలో గెలవడం ఖాయం. వారు చేసినటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా వాళ్ళు లోకేష్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి అత్యంత మమేకమైపోవడం, ప్రతి సమస్యలను కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం వల్ల ఆయన కొంచెం భయం పట్టుకుంది, నేను ఈసారి గెలవబోనని చెప్పేసి. షర్మిల వస్తుంది, షర్మిల ఒక వేవ్ వస్తుందేమో అని చెప్పేసి షర్మిల దగ్గర పోయాడు. తీరా కాంగ్రెస్కి పోయేసరికి అక్కడ ఏం లేదు, అన్నీ అతికిచ్చే పోస్టర్లు లేడా, ఇంకా తప్ప అక్కడేం లేదు. అవన్నీ చూసి గమనించి మళ్ళీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని చెప్పేసి మళ్ళీ పోయి వైసీపీకి జాయిన్ అయ్యాడు. ఓకే, అట్లా
అంటే ఇట్లా ఇలా ఇలా వెళ్ళడం అసలు అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి మళ్ళీ వెంటనే ఆ పార్టీకి రావడం అనేది అసలు అంటే ఎలా నమ్ముతారు ఇట్లా అంటే ఇలా అంటే వెళ్ళడం వల్ల? ఆ యొక్క నాయకుడి యొక్క అభద్రత. ఎందుకంటే వారు ప్రజల్లో ఉండి ప్రజలకు నిజమైనటువంటి సేవను అందిస్తే ఒక ప్రజలు ఎన్నుకుంది ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక అసలైన ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యలపై ఏరైనా గలమెత్తితే నేను ప్రజల గురించి నేను పోరాటం చేశా, ప్రజల గురించి నేను పనిచేస్తున్నా, ప్రజలు నన్ను నమ్మారు, నాకు ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారని చెప్పేసి నమ్మకంతో ఉంటావు. నువ్వు ప్రజలకు ఏం చేయకపోతేవి, ప్రజల్లోకి పోకపోతేవి, నీ నియోజకవర్గం ప్రజల్ని పట్టించుకోలేకపోతేవి నీకు ఏ విధంగా ఓటేస్తారు? ఏదో గాడుపు నడుస్తుంది, ఒక పార్టీ గాడుపు నడుస్తుంది, ఆ పార్టీ వేవ్‌లో వచ్చేస్తామని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ప్రజల్లో ముందరలాగా అలా లేరు. రాజకీయ చైతన్యం చాలా వచ్చింది ప్రజల్లో. వాళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు. సరే ఇప్పుడు ఎవరు షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆమె చేస్తున్న ఇప్పుడు ఆ రాస్తా రోకో కానివ్వండి, ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లు కానివ్వండి, ఇప్పుడు జగన్ గారి చెల్లెలుగా తనైతే ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఎన్నికయ్యారు. సో అంటే ఆమెను చూసుకొని వెళ్ళినటువంటి ఆర్కే గారు మళ్ళీ ఎందుకు వైసీపీకి రావాల్సి వచ్చింది అసలు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తను బలంగానే పోటీ చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. మళ్ళీ ఎందుకు ఇటు రావాల్సి వచ్చింది? వాపు చూసి బలపడుకుంటాం కదా! ఆ విధంగా ఉంది కథ. షర్మిల రాగానే ఇది ఏదో వచ్చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓవర్‌నైట్ లైమ్‌లైట్‌లోకి వచ్చేస్తుందని ఒక అపోహతోటి వచ్చేసారనమాట. ఏ విధంగా షర్మిల, ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజల చెవులో పువ్వు పెడుతుండ్రో, ఈ ఆర్‌కేని కూడా అట్లా ఎరిపుష్పం చేసి ఆర్‌కే చెవులో పెద్ద పువ్వు పెట్టడం జరిగింది. అక్కడ పోయి ఆమె వెంబడి ఆర్‌కే కూడా వెళ్ళిపోయాడు. పోయి చూసే దగ్గర అక్కడ ఏం లేదు. ఈమె జగన్మోహన్ రెడ్డి ఆడిపిస్తున్న నాటకమో, ఆయన రాసిన స్క్రిప్ట్ ఏమో చదువుతుందని చెప్పేసి క్లియర్‌గా తెలిసిపోయింది. అందుకే డైరెక్ట్ మన దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఓకే. సరే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ ఎంత హీట్ పుట్టిస్తున్నాయో ఇప్పుడు అంటే నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ ఎలక్షన్స్ పోటీ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన నుండి ఒక నియోజకవర్గానికి అంటే నేను పోటీ చేస్తా అని అనే సిచ్యువేషన్ మనమైతే మా ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే ఇలాంటి హీట్ మూమెంట్ లో ఇప్పుడు అక్కడ ఒక నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తా అనడం వేరే పార్టీకి ప్లస్ అవ్వచ్చు కదా, ఇలాంటి మూమెంట్ లో ఎందుకు అసలు? అంటే ఒక నియోజకవర్గంలో పోటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి ఆయనకు దొరకవచ్చు. ఎక్స్‌ట్రీమ్‌గా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే రెగ్యులర్‌గా వాళ్ళకి కూడా రావచ్చు. ఓకే. వాళ్ళ పోటీ ఉండడం సర్వసాధారణం. దానికి మనం ఏమి అనుకోలేము. ఇప్పుడు ఇద్దరు పార్టీలు కలిసి ఉండవు కాబట్టి వాళ్ళ పార్టీలో కొందరి నెగెటివ్ కావచ్చు, మా పార్టీలో కొందరు నెగెటివ్ కావచ్చు. పోటీ లేకుంటే అసలు పోటీ చేయలేం కదా! పోటీ ప్రత్యర్థులతో ఉంటది. ఇంటర్నల్‌గా కూడా ఉంటది. ఓకే. పార్టీ లోపల కూడా కొంతమంది నాయకులతో మన పోటీ ఉంటది. అవన్నీ తట్టుకున్నోడు, ఓవర్‌కమ్ చేసినోడే కదా లీడరు. పోటీ ఉన్నంత మాత్రాన అది నెగెటివ్ ఇంపాక్ట్ ఏం పడదు పార్టీకి. అంటే పార్టీకి నెగెటివ్ అని కాదు సార్. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో పార్టీ కేడర్ ఎవరైతే ఉన్నారో అంటే దీన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటివి బయటకు వస్తే బాగుండవు కదా. అంటే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు అది అధికారంలో ఉన్న పార్టీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు కదా. పోటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. పోటీలో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు పార్టీ దగ్గర. నేను పోటీ చేయబోతున్నా, నేను పోటీ చేస్తాను, సముఖంగా ఉన్నాను, నేను ఇలా కార్యక్రమాలు చేస్తాను, పార్టీకి విధేయులు అందరూ పెట్టుకుంటారు. ఒక్కొక్క నియోజకవర్గం 4 అప్లికేషన్స్ కూడా వస్తాయి. అవన్నీ పరిశీలిస్తారు. ఇప్పుడు పరిశీలన దిశలోనే ఉంది. ఇంకా పరిశీలించిన తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత ఒకవేళ ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఆయన కాకుండా వేరే వాళ్ళకి డిక్లేర్ చేశాను అనుకోండి, తర్వాత వీళ్ళకి సంజాయించడం జరుగుతుంది. ఏ కారణం చేతైతే నీకు కాకుండా ఆయనకి ఇచ్చారో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ నీకు సముచిత స్థానం మీకు ఇస్తామని చెప్పేసి వాళ్ళని కూడా సంజాయించడం జరుగుతుంది. అది నిరంతర రెగ్యులర్ ప్రక్రియ అది. ఓకే. సరే ఇప్పుడు రాప్తాడు సిద్ధం సభలో కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు జర్నలిస్ట్ మీద దాడి చేయడం జరిగింది. సో అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది? కొన్ని మీడియా సంస్థలు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు దాడులు చేయడం జరుగుతోంది. అసలు ఎందుకు? ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏ ఒక్క మాట మాట్లాడినా వాళ్ళ పైన దాడులు చేస్తుండ్రు. ఓకే. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోలీసులు అయితే డిపార్ట్మెంట్ పోలీసులు యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం మొత్తం వైసీపీ తొత్తులుగా మారారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. ఇంకా వాళ్ళతో పోరాడేది ఎవరు? విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళే కదా పోరాడేది.
సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క వ్యాఖ్యలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం. ఇప్పుడు బహిరంగ సభలు అంటే వేలాది లక్షలాది మంది ఉంటారు కాబట్టి అక్కడ ఒక్కడు వ్యతిరేక అయితే ఇంక ఆయనకి 10 మంది కలిసి వాడిని కొట్టడం ఆ విధంగా జరుగుతుంది. అందులో ఈ వైసీపీ అంటే ఒక రాక్షస పార్టీ. రాక్షస మనోబుద్ధితో నడిపిస్తున్నటువంటి పార్టీ. కొడవలతో కొట్టడం, కోడికత్తులకు చింపేయడం ఇవన్నీ వాళ్ళకి అలవాటుదండి. వాళ్ళకి పుట్టుక నుంచి వచ్చినటువంటి విద్య అది. మా పార్టీ అట్లా కాదు. మా పార్టీ సిద్ధాంతాలు ప్రజల గురించి, ప్రజల కొరకు, ప్రజల నుండి పుట్టినటువంటి మా పార్టీ తప్ప ఇలాంటి ఫ్యాక్షనిస్టు పెట్టినటువంటి పార్టీ కాదు. ఫ్యాక్షనిస్టు మనోబుద్ధితో నడిచే పార్టీ మాది కాదు. ప్రజాస్వామ్యానికి నిబద్ధులమై ప్రజాస్వామ్యబద్ధంగానే మేము రాజకీయాలు చేస్తాం. సార్ ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంశంలో అంటే లైక్ అధికారుల్ని కించపరిచే విధంగా మాట్లాడారు, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడారు అనేసి సిఐడి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని హైకోర్టుకు విన్నవించుకున్నారు. సో అసలు ఎందుకు ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఎందుకు ఆ అధికారులని అంటే అంటే ఏ విధంగా మాట్లాడితే అధికారులని కించపరిచినట్టుగా అనిపించింది అసలు? చూడండి, అధికారులు వాళ్ళు న్యాయంగా పనిచేస్తారు అనుకుంటే ఇట్లా వాళ్ళంతా నిబద్ధతగా పనిచేస్తారు అనుకుంటే వాళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు దొంగ 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 అని అంటే వీళ్ళకెందుకు భయం? వీళ్ళు దొంగతనం చేయనోళ్ళు అయితే దొంగ దొంగ అని పిలిస్తే వీళ్ళు ఎందుకు ఆకర్షితులు అవుతారు దానికి? ఇట్ మీన్ వీళ్ళు దొంగతనం చేసినట్టే కదా, వీళ్ళకి ఎందుకు భయం పడుతుంది? లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మొదటి యోగల పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు, అనేక మంది అధికారుల పైన సార్ ఈ అధికారి మాకు ఇట్లా హింసిస్తుండు, పలానా అధికారితోటి మాకు ఇబ్బందులు జరిగాయని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లన్నీ డైరీలో నోట్ చేసుకున్నారు లోకేష్ గారు. అంటే అత్యంత కిరాతకంగా ప్రజల్ని హింసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు డైరీలో రాసుకున్నాడు. కొన్ని బహిరంగ సభలో, యువగల ముగింపు బహిరంగ సభలో ఒక మాట అన్నారు, రేపు రాబోతుంది మా ప్రభుత్వం, ఇప్పటికైనా మీరు మార్పు రాకపోతే నేను ప్రభుత్వంలోకి రాగానే ఈ రెడ్ బుక్లో ఉన్న పేర్ల పైన మొత్తం విచారణ చేయిస్తా, న్యాయ విచారణ చేపిస్తాను, దోషులుగా తేలిన వాళ్ళని వదిలిపెట్టబోమని చెప్పారు. ఇదేమన్నా తప్ప? ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా ఇదే మాట మాట్లాడతారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయపరమైనటువంటి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ మీద నేరం నిరూపణ అయితే వాళ్ళు శిక్షార్హులు. నేర నిరూపణ కాలేదనుకోండి, వాళ్ళు ఆణిముత్యంలాగా కఠిన ముత్యంలాగా వాళ్ళు మంచిగా ఉండొచ్చు కదా. వీళ్ళు తప్పే చేయనప్పుడు వీళ్ళు భయం ఎందుకు వీళ్ళకు? ఇట్ మీన్ వీళ్ళు చేస్తుంది అరాచకము, వీళ్ళు చేస్తుంది అక్రమం అని చెప్పి తెలిసిపోయింది అందరికీ. ఆ రోజు మా కోర్టుకు పర్మిషన్ అడిగి ఎఫ్ఐఆర్ చేశారు, నోటీసులు పంపించారు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు, మరి ఇప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి అప్లికేషన్ అడుగుతున్నారు. ఆ కేసు వాయిదా వేశారు. జడ్జికి తెలియదా? జడ్జి కూడా సిస్టమ్ అంతా తెలుసు కదా, ఏ విధంగా ఏసీపీ జడ్జి డైరెక్షన్ ఇస్తాడు. వాయిదాలు ఇచ్చారు. కానివ్వండి, మా నాయకుడు కానీ, మా నాయకుడు మీద పెట్టినట్టు వందలాది కేసులు, మా యువ నాయకుడు లోకేష్ గారి పైన పెట్టినా కూడా వందలాది కేసులు. ఏ కేసులైనా ఇలాంటి కేసులకు భయపడే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం నాయకుడు కానీ ఎవ్వరు కానీ ఇలాంటి తాటాకు చప్పుడులకు మేము భయపడేది లేదు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం మరణిస్తాం మేము. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చెప్పుకోదగ్గ కొన్ని పండుగల్లో మేడారం జాతర కూడా ఒకటి. సో ఆ మేడారం జాతర ప్రత్యేకత గురించి కొంచెం వివరించండి. ఇప్పుడు మేడారం జాతర ఏంటంటే, ఆనాడు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా ఒక గిరిజన మహిళ, తల్లి కూతుర్లు ప్లస్ కొడుకు, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా వీళ్ళ యొక్క సైన్యంతో, వీళ్ళ యొక్క బలగంతో వాళ్ళ మీద, కాకతీయ రాజుల మీద పోరాటం చేయడం జరిగింది. అందులో యుద్ధంలో వీళ్ళ సైనికులను చనిపోవడం, ఆ తర్వాత వీళ్ళు పరాభవం చెందడం, శత్రువు చేతిలో ఓడిపోవడం ఇష్టం లేక జంపన్న అనే అబ్బాయి, అలా సమ్మక్క కొడుకు వాగులో దుంకి ప్రాణాహుతి చేసుకోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందుకే అది జంపన్న వాగు అంటారు. ఆ తర్వాత సమ్మక్క సారక్క వాళ్ళు అదృశ్యం అయిపోయారు అక్కడ. అది ఆ చరిత్ర. అంటే చరిత్ర మూలం ఏంటంటే, అగ్రకుల అరాచకానికి వ్యతిరేకంగా, ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఒక వీరోచితంగా పోరాటారు కాబట్టి వాళ్ళను ఒక
దైవాంశ సంభూతులుగా ఒక దైవం యొక్క అంశంలాగా వాళ్ళకు దేవతల్లాగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళకు ఒక కితాబు ఇచ్చారు. వాళ్ళకు అలాగే భావిస్తున్నారు. వాళ్ళ భావన కూడా వాళ్ళకు అనుకూలంగా మారింది అది. దాంతో ఇది ఒక గిరిజన పండుగనే కాకుండా గిరిజన పండుగ అయినప్పటికి కూడా గిరిజన జాతర అయినప్పటికి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గిరిజన జాతర అయినప్పటికి కూడా అన్ని రకాల ప్రజలు అవును. ఆ యొక్క జాతరను సంధించడం మెల్లమెల్ల కూడా మొత్తం అది ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు కేవలం గిరిజనుల కంటే కూడా వేరే వ్యక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది అక్కడ. దాదాపు సంవత్సరానికి 15 లక్షల మంది అక్కడ అవును. వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాంటి యొక్క విశిష్టత కలిగినటువంటి ఒక జాతర మొత్తం ఏసియాలోనే అత్యంత పెద్ద జాతర. కుంభమేళ తర్వాత ఇంతటి పెద్ద జాతర కేవలం తెలంగాణలోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దీని యొక్క నేషనల్ ఫెస్టివల్ కింద దీన్ని చూడమని చెప్పేసి యునెస్కోలో రికగ్నైజేషన్ కావాలని చెప్పేసి ప్రతిపాదన ఉన్నప్పటికి కూడా అది చేయడానికి కొంచెం ఇబ్బందులు కలిగాయి. ఎందుకంటే నెల్లూరులో రొట్టెల పండుగ అని చెప్పేసి అది చేస్తారు. ఇంకో అనేక జాతరలు ఇలా జరుగుతాయి. ఈ ఒక్క జాతరకు మనం నేషనల్ స్టేటస్ ఇస్తే ఇంకా మిగతా అన్ని జాతరలు కూడా లేచి వస్తాయి కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ. కానీ ఇక్కడ తెలంగాణ విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒక సమ్మక్క జాతర కంటే పెద్ద జాతర ఇంకొకటి లేదు. ఆ రోజు ఉద్యమ కాలంలో కేసీఆర్ నేను సావు నోట్లో కాలు పెట్టినా ఏలు పెట్టినా అని చెప్పేసి అన్ని ప్రలోభాలు పలికి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా తన భుజాల మీద మోస్తా అని చెప్పేసి అరిచేతిలో ఆకాశం చూపించాడు తెలంగాణ ప్రజలకు. అదేవిధంగా గద్దెనెక్కాడు. ఆ తర్వాత ఇది గిరిజనుల పండుగ, ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం దీని వెనుక ఉన్నటువంటి సారాంశం. ఈయన కూడా ఒక నియంత్రణ కాబట్టి అక్కడ పాత నియంత్రణ వ్యతిరేకించే ఈ యొక్క జాతరని ఈ యొక్క నియంత ఏ విధంగా ప్రోత్సహించడు. కేసీఆర్ నరాల ఈ యొక్క అణగారిన కులాలకు వ్యతిరేక భావాలు నేను చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. క్లియర్గా ప్రజలు చూసిన విషయాన్ని నేను చెప్తాను. ఇంకోటి, ఆనాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉండే, ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఎయిర్పోర్ట్ దిగగానే కాలు మొక్కేది. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ వచ్చాడు, ఆయనకు దళితుడు. ఆ తర్వాత ముర్ము గారు వచ్చారు, ద్రౌపది ముర్ము, ఆమె ఒక గిరిజన మహిళ. వీళ్ళని ఏ విధంగా స్వాగతించాడు, ఏ విధంగా వీళ్ళని రిసీవ్ చేసుకోరు? కమ్సే కమ్ వంగడమని వంగిండా, కాలు మొక్కడం దూరం సంగతి. అంటే ఈ యొక్క అణగారిన కులాల మీద కేసీఆర్కి ఉన్నటువంటి వ్యతిరేకత ఏందనేది ఆయన యొక్క భావన, ఆయన యొక్క దొరతత్వం, నియంతృత్వం ఏ విధంగా అనేది తెలుసుకోవచ్చు. ఇలాంటి నియంత అణగారిన కులాలని, దళిత వర్గాలని, ఈ యొక్క గిరిజనులని అప్లిఫ్ట్ చేయడమే కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా అభివృద్ధి చేయడంలో ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారు మోసం చేశాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తారు మోసం చేశాడు. దేశవ్యాప్తంగా బహుశా తెలంగాణలో మొట్టమొదటిసారి దళిత రైతులకు బేడి లేచి నడిపించి వాళ్ళపైన పోలీసుల ద్వారా 3rd డిగ్రీ ప్రయోగించాడు. అలాంటి దుర్మార్గుడు కేసీఆర్. ఈ 10 సంవత్సరాల కాలంలో సమ్మక్క సారక్క జాతరకు అనేది నేషనల్ స్టేటస్, జాతీయ పండుగగా గుర్తింపు లభించాల్సిన అవసరం ఉండే. అది కేవలం కేసీఆర్ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లనే లభించలేదు. బహుశా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఈ సమ్మక్క సారక్క జాతరని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఒక జాతీయ ఫెస్టివల్గా గుర్తింపు తీసుకురావాలి, అదేవిధంగా యునెస్కోలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళి కృషి చేయాలని చెప్పేసి మేమందరం ఆకాంక్షిస్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా పూర్తి సహకారాలు అందిస్తాం. సరే, ఇప్పుడు మొత్తంగా ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఏపీ ఎలక్షన్స్ వార్ వన్ సైడ్. ఓకే, దట్ ఈస్ డిసైడెడ్ బై పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ప్రజలు విసుకెత్తిపోయారు ఈ సీఎం తోటి. ఇప్పుడు సీఎం కావాలి, సీఎం కాదు. ఓకే, అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క పాలన ఏమంటారు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వీళ్ళు పయనిస్తారు. కాబట్టి ఈ యొక్క కూటమికే ప్రజలు సుముఖత చూపి ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి ఈ యొక్క కూటమి గెలిపిస్తున్నారు. ఈ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపబోతున్నారు. ఆ ఇంటి నుంచి పట్టుకుపోయి జైలుకు తీసుకుపోయి ఆ బ్యారక్లో బంద్ చేసేంత వరకు తెలుగుదేశం మా బాధ్యత తీసుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏపీ ఎలక్షన్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.